ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీకి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. చదువు అనేది వ్యాపారంగా మారొద్దు, సామాన్యుడికి భారం కాకూడదనేది ముఖ్యమంత్రి సంకల్పం. అందుకే ఫీజుల నియంత్రణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. రూల్స్ విషయంలో కఠినంగా ఉండాలి. స్కూళ్లు, కాలేజీలు ఫీజులు వసూలు చేయకముందే మార్గదర్శకాలను విడుదల చేయాలని సూచించారు. ఆ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణపై తిరుపతిరావు కమిటీ, తెలంగాణ విద్యా కమిషన్ తో పాటు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నివేదికలను సమర్పించారు. వాటిపై అధికారులు అధ్యయనం చేశారు. అయితే ఫీజుల నిర్ణయం అందరికీ ఒకేలా కాకుండా విద్యా సంస్థల్లో ఉన్న వసతులు, మౌలిక సదుపాయాల ఆధారంగా శాస్త్రీయంగా వర్గీకరించాలనేది ప్రభుత్వం ఆలోచన. ఇందుకోసం మొత్తం ప్రైవేట్ స్కూళ్లను 3 కేటగిరీలుగా విభజించనున్నారు. ల్యాబ్లు, లైబ్రరీ, ఆట స్థలం, భవన వసతులు, ఉపాధ్యాయుల జీతభత్యాల ఆధారంగా ఏ కేటగిరీ స్కూల్ కు ఎంత ఫీజు ఉండాలనే గరిష్ట పరిమితిని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దీనివల్ల సాధారణ వసతులతో డిజిటల్, గ్లోబల్, టెక్, ఇంటర్నేషనల్ అనే బోర్డులు తగిలించి లక్షలు వసూలు చేసే స్కూళ్ల దోపిడీకి బ్రేక్ పడనుంది. ప్రతి స్కూల్లో ఫీజు డిస్ప్లే బోర్డుల ఏర్పాటు, చెల్లింపుల రసీదులు, కంప్లైంట్ బాక్స్, ఫీజుల చెల్లింపులో యాజమాన్యాలతో తల్లిదండ్రుల కమిటీ లాంటివి ఏర్పాటు చేయనున్నారు. ఇంటర్మీడియట్ కాలేజీల ఫీజులపై కూడా తక్షణమే నిర్ణయం